12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ. ఆమె ఎన్నో వైద్యులను సంప్రదించింది. తన సమస్త సంపదను ఖర్చు చేసింది. అయినా స్వస్థత పొందలేదు. శారీరకంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా ఆమె ఒంటరితనాన్ని అనుభవించింది. అయితే ఆమె హృదయంలో ఒక నమ్మకం ఉంది. యేసు ప్రభువు వస్త్రము అంచునైనా తాకితే నేను స్వస్థత పొందుతాను అని. జనసమూహంలో ఆమె వినయంగా ముందుకు వచ్చి యేసు వస్త్రమును తాకింది. ఆ క్షణమే ఆమె స్వస్థత పొందింది. యేసు తిరిగి చూసి ఇలా అన్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సమాధానముతో పోయి రమ్ము. అద్భుతాన్ని కలిగించేది కేవలం స్పర్శ కాదు, విశ్వాసం. దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచినప్పుడు ఆయన కృప మన జీవితంలో కార్యరూపం దాల్చుతుంది. మన జీవితంలో కూడా అనేక గాయాలుంటాయి, శారీరక, మానసిక, ఆత్మీయ. కొన్నిసార్లు మనం నిరాశపడతాం. కానీ విశ్వాసంతో యేసును సమీపించు, నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు.